మీరు చాలా రకాల ముగ్గులు చూసి ఉండొచ్చు. కానీ టీ కప్పులతో ఈరోజు వేస్తున్న ఈ ముగ్గు ఎప్పుడైనా చూసారా? మీరు కూడా ఈ అందమైన ముగ్గు నేర్చుకునేలోపు నేను మీకు ఒక అద్భుతమైన పాత తెలుగు సామెత వెనుక ఉన్న అసలు అర్థాన్ని వివరిస్తాను. సామెత ఏమిటో తెలుసా? కర్ర విరగకూడదు, పాము చావాలి. దీనికి అర్థం ఏంటో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు కామెంట్స్లో చెప్పండి. తెలియని వాళ్ళు వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. అత్యంత లౌక్యంగా వ్యవహరించాల్సిన సందర్భాన్ని సూచించే సామెత ఇది. కర్ర విరగకూడదు, పాము చావాలి. ఇంటి పరిసరాల్లో కానీ పొలాల్లో కానీ పాము కనిపిస్తే ఏం చేస్తాం? మనకు ధైర్యం ఉంటే వెంటనే చంపేస్తాం, లేదా పాములు పట్టడంలో సహాయం తీసుకుంటాం. కర్రతో కొట్టి చంపేటప్పుడు పాము చావడమే ప్రధాన ఉద్దేశం, అంతే తప్ప కర్ర విరగకూడదన్న ఆలోచన ఉండదు. అలా కాకుండా పామును చంపడానికి ఉపయోగించే కర్ర కూడా వృధా కాకుండా పాము బాధ వదిలించుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రయత్నించడమే కాకుండా పామును చంపే నిపుణుడికి ఇలాంటి సూచన చేస్తారు. ఇది సాధ్యమా అంటే ఏమాత్రం కాదు, చాలా కష్టమైన పని. దీనిని సుసాధ్యం చేయడానికి చాలా నైపుణ్యం ఉండాలి, అంతకు మించిన యుక్తి ఉండాలి. పాము ఒంటి మీద దెబ్బ ఏ ప్రదేశంలో పడితే ఇక పైకి లేవకుండా అచేతనంగా పడిపోతుందో ఆ ఒడుపు తెలియాలి. అంతే ఖచ్చితంగా కర్ర మీద బలాన్ని ప్రయోగించాలి, అంటే శక్తియుక్తులని ప్రయోగించాల్సి ఉంటుందన్నమాట. ఈ సామెతను ఒక కీలకమైన వ్యవహారాన్ని ఏమాత్రం నష్టం లేకుండా పూర్తి చేయాలని చెప్పే సందర్భంలో వాడతారు. చూశారుగా, మన ముగ్గు తయారైంది. ఒకే చుక్కల అమరిక. 15 చుక్కలతో 4 వేడివేడి టీ కప్పుల అందమైన డిజైన్ ఎలా వచ్చిందో. మనం ఏ పనైనా సామెతలు చెప్పినట్లు కర్ర విరగకూడదు, పాము చావాలి అని తెలివితో, అంటే సామర్థ్యంతో చేయాలి. అంటే మనకు ఏ నష్టం కలగకుండా, ఏ వస్తువును వృధా చేయకుండా అనుకున్న పనిని, సమస్యని చాలా తెలివిగా, నైపుణ్యంగా, అలాగే సరైన ప్రదేశంలో దెబ్బ కొట్టి పూర్తి చేయాలి. అదే నిజమైన తెలివితేటలు. మరి ఈ సామెత అర్థం, అలాగే ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రకమైన ముగ్గులు కావాలన్నా, లేదా ఇంకెలాంటి స్టోరీస్ కావాలన్నా, ఇలాంటి సామెతలకు అర్థాలు కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.